నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్ లోకి వెళ్తే, నల్గొండ జిల్లా కేంద్రం శివార్లోని గంధంవారిగూడెంలో 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూపూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని, డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. పేషెంట్ బాగోగులు చూసుకుని వారికి బ్రతుకుతారని ధైర్యం కల్పించేది నర్సులే. ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వారికి అబ్రాడ్ లో మంచి డిమాండ్ ఉంది. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది, స్కూల్స్ మూసివేసింది. ఈ జగదీష్ రెడ్డి విద్యామంత్రిగా పనిచేసిన జిల్లాకు చేసింది ఏమీ లేదు. అప్పులు మా నెత్తి మీద పెట్టాయన్నారు. నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతున్నాం. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్తగా లా ఫార్మసీ కాలేజీలు రాబోతున్నాయి. 4వ తేదీన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ చేసుకోబోతున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా ఫార్మసీ కాలేజీలకు అడిగిన వెంటనే మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు. మెడికల్ కాలేజ్ కూడా మంచి మోడల్ ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మంచి మోడల్ మెడికల్ కాలేజ్ కట్టుకొని ఓపెన్ చేసుకొని ఈరోజు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భంలో అప్పుడే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాలని టెంపరీగా నడుస్తున్న బిల్డింగ్ లో, రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్న మన మహిళా ప్రాంగణం ఫెసిలిటీస్ ఎక్కువ అక్కడ నడుస్తున్న సందర్భంలో 40 కోట్లతో ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ కోరగానే ఈరోజు వెంటనే 40 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న కలెక్టర్ జిల్లా త్రిపాఠి గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారు, స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరికి ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి 20,000 కోట్లతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పక్కనే రేపు 4వ తారీఖు రోజు టెండర్ పూర్తయింది. అది ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాం. అట్లా 119 కాన్స్టిట్యూన్స్ లో స్కూల్స్ కట్టుకుంటూ పక్కా బిల్డింగ్లతో పాటు మంచి ఫెసిలిటీస్ ఇస్తూ నల్గొండకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ప్రజల తరఫున మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను 2005లో శాంక్షన్ చేపించి ఉస్మానియా కాకతీయ తర్వాత బెస్ట్ క్యాంపస్ అని మహాత్మా యూనివర్సిటీ అలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యాకల్టీ లేదు, అదర్ కోర్సెస్ లేవు. 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇదే జిల్లాకు ఉన్న చెందిన హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉంటే 5 ఏళ్ళు కాలేజ్ లోపలికి పోలేదు. ఆ తర్వాత అదే మినిస్టర్ 5 ఏళ్ళు ఉన్నా కానీ లోపలికి పోలేదు. కానీ నేను పోయిన తర్వాత, నేను మినిస్టర్ అయిన తర్వాత తరచు ఇస్తూ దాదాపు 100 కోట్లతో బిల్డింగ్స్ కట్టడం జరిగింది, హాస్టల్స్ కట్టడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారిని అడగగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బితో పాటు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ నూతనంగా కళాశాలలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నల్గొండ జిల్లా ప్రజలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. రేపు అన్ని కూడా చేసుకొని 26, 27లో అడ్మిషన్ కూడా స్టార్ట్ చేసి లా కాలేజ్ ఎంత ఏంటంటే లా ఫార్మసీకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్. ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈజీగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్టులాగా ఉద్యోగాలు వస్తున్నాయి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని మాట్లాడి మొత్తం ప్రభుత్వ స్కూళ్ళని 6,000 స్కూళ్లు బంద్ చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 9,000 కోట్ల బకాయిలు పెడితే ఇలా విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి ఈ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలకు వచ్చిన తెలంగాణలో ఇవన్నీ చేయాలని అప్పుల మీద ఉన్న 6,000 కోట్ల వడ్డీలు కడుతున్న ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సికింద్రాబాద్ అర్ధరాత్రి కాల్వలో పడిన గుర్తు తెలియని వ్యక్తిని కార్పొరేటర్ కాపాడిన ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి మెట్టుగూడ ఆర్యుబి కామన్వత్త నాలలో గుర్తు తెలియని వ్యక్తి పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కార్పొరేటర్ రాసూరి సునీతకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆమె పోలీసులకు, హైటెక్ సిబ్బందికి సమాచారం ఇచ్చి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సమన్వయం చేసి రెస్క్యూ చేసి ఆ వ్యక్తిని బయటకు తీశారు. అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి గాంధీనగర్ వాసిగా గుర్తించినట్లు సునీత తెలిపారు. వెంటనే స్పందించి వ్యక్తిని కాపాడిన కార్పొరేటర్ ను స్థానికులు అభిమానించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు.
మల్లపూడి డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డు పనులను నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ 2 నెలల క్రితం బస్తీ పాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమన్వయం తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకుని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి కొలువుకొని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గెలిచిన ఓడిన ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన జనప్రియకు వచ్చినుంటే ఈ 2 నెలల ముందు వచ్చినప్పుడు మనకి బస్సు సమస్యలు మెయిన్ సమస్యలు ఏంటంటే ఒక 10 నుంచి 12 సమస్యలు ప్రధాన సమస్యలు మేము రాసుకోవడం జరిగింది మా బుక్లో. అదే ప్రధాన సమస్యలో మనకు మెయిన్గా ఈ బాక్స్ డ్రైనేజ్ అనేది ఉంది. అలాగే ఇంకొకటి బాక్స్ డ్రైనేజ్ ఎక్స్టెన్షన్ ఈ అన్నపూర్ణ కాలనీ పర్మిషన్ త్రూ ఒకటి అన్నపూర్ణ కాలనీలో 85 లక్షలతో ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అదే అన్నపూర్ణ కాలనీ బాక్స్ డ్రైనేజ్ జనప్రియ కూడా కలిపితే జర బాగుంటుందని చెప్పిన ఉద్దేశంలో అదే సమస్యని ప్లస్ దానికి భిన్నంగా సేమ్ సమస్య ఏదైతే మనకి ఈ పాత రోడ్లు ఏవైతే మనం 10 ఏళ్ళ ముందట్లా శ్రీ నెమలి సురేష్ గారు కార్పొరేటర్గా వేసిన బీటీ రోడ్లు ఈ అక్కడనే ఉండి ప్రతి ఒక్క చూసినట్టయితే ప్రతి ఒక్క లైన్లో రోడ్లు అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి చూసడం జరిగింది. ఇది ఒక సమస్య కూడా మేము ఇవన్నీ సమస్యలు పర్మిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అనిల్ ఫస్ట్ ఈ ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఫస్ట్ నాతో అయినంత గారికి అధికారులతో మాట్లాడి నేను చేపిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఇచ్చిన హామీలో భాగంగానే ఈరోజు మన జనప్రియకి 65 లక్షలు శాంక్షన్ చేయించి నిన్ననే 65 లక్షలు శాంక్షన్ చేయించని చెప్పి మనకు ఉత్తర్వులు రావడం మేము ఈరోజు ఈ పాలాభిషేకం పెట్టుకోవడం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలాగే మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కటి మనకి ఏమన్నా కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ నాయకులకి మా కాలనీ సభ్యులకి మా కాలనీ వాసులకి అందరికీ మా కార్యకర్తలు. నల్గొండ జిల్లా పరిధిలోని తిప్పర్తి మండల కేంద్రంలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు. నార్కట్పల్లి అద్దంకి హైవేపై కూర్చొని నినాదాలు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి లక్షలాది క్యూసెక్యుల నీరు కిందకు విడుదల చేస్తున్నారని జిల్లాలోని ఏఎంఆర్పి ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోని నీటిని విడుదల చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరుబావుల కింద వరి నారుమల్లు పోసుకున్నామని పానగల్లోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద D40 కెనాల్ సహా మిగతా కెనాల్స్ కి పూర్తి స్థాయిలో సాగునీటి విడుదల చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ సిపిఎం నాయకులు మద్దతు పలికారు. పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమించేశారు. ఈ సందర్భంగా నార్కెట్పల్లి అద్దంకి హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాచారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం 2500 ఎకరాల భూమి ఫార్మాసిటీ కొరకు సర్వే చేస్తున్న అధికారులను 4 గ్రామాల రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాను రద్దు చేసి తిరిగి రైతుల భూములు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మా భూముల్లో పోలీస్ బలగాలకు తీసుకొచ్చి సర్వేలు ఎలా చేస్తారని కోర్టులో స్టే ఉంది. ఇలాంటి సర్వేలు చేయొద్దంటూ ఆర్డీఓకు వెల్లడి. కుర్మిద్దా నానక్ నగర్ తాడిపర్తి గ్రామాల రైతులు వినతి పత్రం అందజేశారు. దీంట్లో డిజిటల్ సర్వేలో భాగంగా డిజిటల్ సర్వే చేయాలంటే వాటికి చిన్న బ్లాక్ నాటి ఆ బ్లాక్లో కాపర్ రేపు ఏరియా డ్రోన్ ఎగరేస్తుందో అది ఐడెంటిఫై చేసి ఆ ఏరియా ఎంతుందో దాన్ని తెలుసుకోవడానికి ఇది జరుగుతుంది. అంతేగాని మీరు అపోహలు ఎటువంటి అపోహలు ఉండదు. పట్టా భూములకి రాదు, కోర్టు కేసు భూములకి అసలు రాదు. ఇదే విషయాన్ని ఆర్డీఓ సార్ నిన్న కూడా చెప్పారు. మళ్ళీ మీరందరూ అడిగారు ఆర్డీఓ సార్తో చెప్తామని. ఆర్డీఓ సార్ చెప్తే విషయాలు కూడా తీసుకున్నాం. తర్వాత ఇంకో చిన్న విషయం కూడా చెప్పారు సార్. ఏదైతే సర్వే నెంబర్ క్లియర్గా కోర్టు కేసులు ఉండేది ఎంతమంది ఉన్నారు దాంట్లో, ఆ భూమి ఎంతమంది దాంట్లో ఉండే దాంట్లో కూడా పక్కా పాయింట్. ఇంతకుముందు అయితే మాకు రికార్డ్ సరిగా లేకుంటే అప్పుడు ఎక్కడెక్కడో పోయేసినాము. దాంతో కొద్దిగా రైతులు అక్కడ కూడా వచ్చి ఘర్షణ జరిగింది. ఈసారి అటువంటిది ఘర్షణ రైతులతో ఘర్షణ పడే ఉద్దేశం రెవెన్యూ అధికారులకు లేదు, పోలీసు అధికారులకు అస్సలు లేదు.
కాబట్టి మేము చేయడం ఏంటంటే సార్ దగ్గర ఒక లిస్ట్ ఉంది, దాంట్లో కోర్టు కేసులు వాళ్ళు 10 మంది ఉన్నారు, ఒకసారి ఒక గ్రామం తీసుకుంటాం. అట్లా ఆ సర్వే నెంబర్ను వదిలిపెట్టి ఆ భూములు వదిలిపెట్టి మిగతా భూముల్లో చేసుకునేదానికి మీరు మాకు సహకరించాలా. లేనిపోని అపోహలు పెట్టుకోకండి. మీకు ఆర్డీఓ సాబ్ని వేరే చోటున ఎందుకు రమ్మన్నానంటే మీకు ఇది పోవాలి. ఇంతకుముందు కూడా చట్ట వ్యతిరేక వ్యాపారం చేయొద్దని చెప్పి మరి ఆర్డీఓ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే 10 రోజుల్లో కలెక్టర్ని ఆర్డీఓని పిలిచి మాట్లాడుతున్నారు. అప్పటి వరకు ఈ పనులు ఆపాలి, చేయొద్దని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నాం. పేరు వినోద్ రెడ్డి, కుర్మిద గ్రామం మాది. ఇంతకుముందుకు ఉన్న అధికారంలో ఉన్నటువంటి నాయకులు సీతక్క కానీ, భట్టి విక్రమార్క కానీ, మన మల్రెడ్డి రంగారెడ్డి గారు, కోదండ్రెడ్డి సార్ గారు అందరూ ఏం చెప్పారంటే మీ భూములు మీకే, మేము అధికారంలోకి వచ్చినాక 1 ఎకరా భూమి కూడా తీసుకోం, భూమి మీకే, అన్ని మీకే అని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చినాక వాళ్ళే మళ్ళీ పోలీసులు పెట్టి కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తారు. హైకోర్టును కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా వాళ్ళు పగకెట్టి బేషరతుగా పోలీసులను పెట్టి సర్వే చేపిస్తారు, మార్కింగ్లు పెడుతున్నారు, కంకర కాంక్రీట్ కూడా అక్కడక్కడ వేసి కండిషన్లు కడుతున్నారు. మేము చట్టవిరుద్ధమైన చర్యలు మానుకోవాలి, లేకపోతే మాత్రం మేము మాత్రం లేదు. ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడినందుకు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం. ఎలాంటి తప్పు చేయకుండా కేవలం ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడితే సస్పెండ్ చేయడం అన్యాయం. ఎంతో కష్టపడి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటే అన్యాయంగా ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రేవంత్ రెడ్డి పేరు మీద పురుగుల మందు తాగి మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబం. జాబ్ పోయింది, ఈ రోజు కుటుంబాన్ని సాదేదే మీ అబ్బాయి. ఆ అబ్బాయి జాబ్ పోయింది. ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి ఏంది సార్, ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళకి ఏముంది సార్, తల్లి ఒకటి ఉన్నది, తల్లికి కూలి పని చేసుకుంటా వాళ్ళని చాదింది. ఆయన చిన్న పిల్లగాళ్ళు అప్పుడే చనిపోయిండు, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్ లో చనిపోయింది సార్. అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు. అప్పటి నుండి ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటా వాడు 5 రూపాయలు భోజనం తినుకుంటా, రేషన్ బియ్యం 35 కేజెస్ గవ్వే తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్థంతరంగా గుంజుకుంటే మా పరిస్థితి ఏంది సార్? దాని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు, ఇచ్చినట్టు తీసుకొని. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉండేది వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ జాబు. వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా ఏది చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చేస్తే అప్పుడు అనండి సార్. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించేది. ఏం లేదు, బెటాలియం బయటికి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్, ఇప్పటి కూడా ఏ రీజన్ చెప్తలేరు. మా కూతురు పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లి, ఆయన ఇంటికానే ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్? ఒక్కసారి పోయి మాట్లాడి సమస్య ఏందంటే ఇప్పుడు ఉన్నది సార్, వీడియో ఉన్నది, బయట అదేంటిది కమాండ్ లేపి అడిగిర్రు. అడిగితే మీ ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే లేచి చెప్పినప్పటి నుండి అదే లైవ్ ఇచ్చుడు. ఇక అదే టార్గెట్ కంప ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి. అది కూడా పోలీస్ స్టేషన్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు పీటీసీ మామునూరులో 2వ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట పాల్గొన్న అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, వరంగల్ సిపి సంప్రీత్ సింగ్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చేయి కర్ర విరగొట్టి పరారయ్యారు. మందుబాబులు చేసిన ఈ వికృత చర్య గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. ఆదిలాబాద్ నీళ్లలో కొట్టుకుపోయే లేదా మునిగిపోతున్న వ్యక్తులను ఒడ్డుపై నుంచే కాపాడే పరికరం ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. రెస్క్యూ కంట్రోల్ రిమోట్ లైఫ్ బాయ్ పేరుతో పిలిచే ఈ పరికరం ఎన్టీఆర్ఎఫ్ చేతిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులు బుధవారం మావల చెరువులో మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలో పడితే ఈ పరికరాన్ని నీటిలోకి పంపిస్తారు. దీన్ని పట్టుకుని బాధితులు ఒడ్డుకు చేరుతారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో మిట్సుబిషి ఎలక్ట్రిక్ సరికొత్త బ్రాండ్ ఎయిర్ కండిషనర్ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిజినెస్ ఆపరేషన్స్ హెడ్ నోహికా హొసోకవరి మరియు డిప్యూటీ హెడ్ నీరజ్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తెలంగాణ 14 మిట్సుబిషి మేక్ కూలింగ్
ప్లానెట్ ఉన్నాయని, దేశవ్యాప్తంగా సుమారు 100 మేక్ కూలింగ్ ప్లానెట్ ఉన్నాయని నీరజ్ గుప్తా అన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ బ్రాండ్ మిత్సుబిషినే అని అన్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో మంచి క్వాలిటీ సర్వీస్తో కూడిన ప్రొడక్ట్ మిత్సుబిషి అని తెలిపారు. మన దేశంలో 14 సంవత్సరాల నుండి కస్టమర్లకు నష్టమైన సేవలు అందిస్తుందన్నారు నీరజ్ గుప్తా. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఇది మాది ఈ మిత్సుబిషి ఎలక్ట్రిక్ కూలింగ్ ప్లానెట్ అనేది 2వ షోరూమ్ మాది. ఇది ఇప్పుడు ఈ ఎల్బీ నగర్ లో మేము ప్రారంభించింది. అండ్ ఇంకో షోరూమ్ వచ్చేసి మోకిలాలో ఉంది మాది. అండ్ ఇది ఇప్పుడున్న ప్రెసెంట్ మార్కెట్స్ దాంట్లో ఇది మిత్సుబిషి ఎలక్ట్రిక్ అనేది నెంబర్ 1 బ్రాండ్, ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 బ్రాండ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కి వాళ్ళందరికీ విఆర్ఎఫ్ గురించి కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ కూలింగ్ ప్లానెట్ అనేది మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ సిస్టమ్ అంతా టోటల్ విఆర్ఎఫ్ సిస్టమే ఇన్స్టాల్ చేశాము మేము ఇక్కడ. దాని గురించి అర్థమయ్యేలాగా చెప్పడానికి గురించి. అండ్ congratulations on the opening of this cooling planet. Mitsubishi Electric is one of the most precious brand in the air conditioning industry, and our aim is to enhance to have consumers enjoy more better quality life. And I believe opening this store will support the people's better air conditioning life. Thank you very much. హైదరాబాద్ బంజారాల తీజ్ వేడుక బతుకమ్మ పండుగను పోలి ఉంటుందని, బంజారాలకు తీజ్ పండుగ పురస్కరించుకుని బంజారాలకు సాంప్రదాయ వస్త్రాలను పంపిణీ చేయాలని తీజ్ ఉత్సవ కమిటీ నాయకుడు మోతీలాల్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆగస్టు 16 నుండి 24 వరకు సరూర్ నగర్ స్టేడియంలో తీజ్ పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామని మోతీలాల్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. బంజారా మహిళా యువతులకు ఆటపాటలు, నృత్యాలు, డప్పుల మధ్య భక్తిభావంతో 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉత్సవాలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తీజ్ పండుగను అధికారికంగా జరపాలని, తీజ్ పండుగకు నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా మోతీలాల్ విజ్ఞప్తి చేశారు. సరూర్ నగర్ లో నిర్వహించే తీజ్ ఉత్సవాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్కకు ఆహ్వానించామని తెలిపారు. మానసిక రోగులకు సేవ చేయడం అంటేనే నిజంగా మాధవ సేవ అని ఆయుష్మాన్ హోమియోపతి రామంతపూర్ హాస్పిటల్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు అన్నారు. ఈ సందర్భంగా హోమియోపతి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను సమూహ వైద్యం కోసం ఉప్పల్ సరస్వతీనగర్ వద్ద గల మానసిక రోగులు ఉన్న మిమ్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ సర్వీస్ సెంటర్ ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ 60 మంది మానసిక రోగులకు సహజమైన వైద్యాన్ని అందిస్తూ ఈ సంస్థను నడుపుతున్న జ్ఞాన ప్రకాష్ ను వారు ప్రత్యేకంగా అభినందించారు. సొంత కుటుంబ సభ్యులు ఇలాంటి మానసిక రోగులను వదిలించుకోవాలని చూస్తున్న ఈ సమాజంలో ఇంతమందిని ఒకే చోట చేర్చి సేవలు అందిస్తూ సహజ పద్ధతిలో వారికి వైద్యం చేస్తూ వారి రుగ్మతను పోగొట్టి మళ్ళీ మనుషులుగా సమాజంలో తిరిగే విధంగా తీర్చిదిద్దడం అనేది నిజంగా గొప్ప విషయమని కొనియాడారు. మా విద్యార్థులు దీన్ని మొదటిసారిగా సందర్శించారని, ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించి తమ వంతు సహాయంగా ఈ మానసిక రోగులకు హోమియోపతి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ మీన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను తనకు తెలుసునని, వారు ఏ విధంగా పనిచేశారో దగ్గర నుండి చూశానని, నిజంగా మానసిక రోగులకు చికిత్స అందించడం అనేది సవాల్తో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. అలాంటి సవాలు ఎదుర్కొంటూ సమాజం విస్మరించిన మనుషులని మళ్ళీ సమాజంలో తిరిగేటట్టు తీర్చిదిద్దే మానసిక ఆరోగ్యాలయం నిజంగా గొప్పది అన్నారు. దీన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరిని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మానసిక రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ సైకియాట్రిస్ట్ లోకేష్ చౌహాన్, సంస్థ చైర్మన్ జ్ఞాన ప్రకాష్ వారి బృందం, హోమియోపతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని డీల్ చేసిన సందర్భాలు నేను చూశాను. అంతేకాకుండా వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా మా వంతు సహకారాన్ని నేను అందించడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ నేను అడిషనల్ డీసీపీగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఏదైతే సంస్థ ఉందో సంస్థలో ఉన్న పేషెంట్స్ దాదాపు 60 మంది పేషెంట్స్, మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్ ఒక్కళ్ళని కుటుంబం భరించలేకుండానే వదిలిపెట్టేస్తారు. అట్లాంటిది
60 మందిని ఆ విధంగా ఉన్న మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ని డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చాలా నిబద్ధత అవసరం, కమిట్మెంట్ అవసరం. అటువంటి కమిట్మెంట్తో ఏదైతే చేస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి, వారికి సహకారం అందిస్తున్న డాక్టర్ లోకేష్ గారికి, సైకియాట్రిస్ట్, ముఖ్యంగా మా లింగరాజు గారికి, ఇంత బ్రాడ్గా ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించి వాళ్లకు అవుట్ రైట్ సపోర్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాం అనడం చాలా ఆనందదాయకం. డెఫినెట్లీ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ జ్ఞాన్ ప్రకాష్ గారు అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కొంతకాలం నుంచి పనిచేస్తుందని చెప్పేసి మాకు ఈ మధ్యలో నేను ప్రిన్సిపాల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ అడిషనల్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. సో కొంతకాలంగా మేము కూడా మెంటల్ రిటార్డేజ్ పేషెంట్లకైనా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కైనా మేము మా సంస్థ నుంచి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హోమియో ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక 100 బెడెడ్ హాస్పిటల్ తోటి సర్వీస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ నడిపినటువంటి జ్ఞానప్రకాష్ గారు, అదేవిధంగా నరోన్ గారు కూడా అదే హోమియోపతి మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్. అప్పటి నుంచి కూడా మా కొలీగ్స్ వాళ్ళు, మా జూనియర్స్. ఆయన వాళ్ళు ఎంతో కాన్సెప్ట్ తోటి ఈ మీన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ తయారు చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉంది. మీన్స్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ న్యాచురల్ సర్వీసెస్. ఈ న్యాచురల్ సర్వీసెస్ మెడికల్ ఎడ్యుకేషన్ కంబైన్డ్ చేసుకుంటూ ఈ యొక్క సంస్థను నడిపించడం అనేటువంటిది మామూలు ఒక కాన్సెప్ట్ కాదు. ఇది దృఢమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు నడిపించడం. వాళ్ళు డాక్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన కానీ కూడా గవర్నమెంట్ సర్వీసులు వస్తే కూడా వదులుకొని ఈ సమస్య నుంచి ఈ యొక్క సంస్థకు రావడం చాలా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇది ఎంతోమంది పబ్లిక్ సర్వీస్ చేయడమే కాకుండా నార్మల్ పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, కానీ అది ఎంత మెడికల్ సర్వీస్ అయినట్టయితుంది. కానీ ఈ మెడికల్ సర్వీస్తో పాటు మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పేషెంట్, మెంటల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పేషెంట్లు ఎంతోమంది సమాజంలో కొంతమంది పేరెంట్స్ని కోల్పోయి, భర్తను కోల్పోయి, పిల్లలు కోల్పోయి, మానసిక వికలాంగులైనప్పటి నుంచి వాళ్ళని ఒక సన్మార్గంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళంటే కుటుంబాలను వదిలిపెట్టేస్తారు. కుటుంబాలు వదిలిపెట్టి రోడ్ల మీద తిరుక్కుంటూ ఒక మానసికమైనటువంటి ఆవేదనతో వాళ్ళని ఎవరు కూడా సొంత పేరెంట్స్ అయిన కానీ కూడా ఎంతో డబ్బున్న ఆస్తిపరులు కూడా దాన్ని ఏం చేయలేనటువంటి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు బలంరాయిలోని లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఏర్పాటుకు సంబంధించిన అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యవేక్షించి తగిన సూచనలు ఇచ్చారు. రేపు కార్యక్రమానికి వచ్చే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి అయితే వచ్చింది ఇప్పటిదాకా వారికి రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారి చేతుల మీదుగా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాని అరేంజ్మెంట్స్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం స్టేజ్ కానీ జనాలు వస్తే ఇక్కడ కూర్చోవడానికి వేరే వసతులు అన్ని చూసుకోవడానికి ఇలా ప్రిపరేషన్గా ఇక్కడ రావడం అయింది. నా ఒక రిక్వెస్ట్, కంటోన్మెంట్లో ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో రేపు ఎవరెవరికైతే కార్డ్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రేపు కార్డ్స్ తీసుకోవాలని వారికి మనవి చేస్తూ, ఈ యొక్క కార్డ్స్ రేపు కేవలం నామమాత్రం అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతమందికి అయితే వచ్చిందో వారికే ఇస్తున్నారు. ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రేపటికి ఎండ్ కాదు, నిరంతరం కొనసాగుతుంది. సుమారు 6,000 కూడా ఎంక్వైరీలు ఉంది, వారందరికీ ఎంక్వైరీ చేస్తూ వారికి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్న వారందరికీ రేషన్ కార్డు వస్తుంది. ఈ రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాళ్ళకి ఆత్మగౌరవం లాంటిది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం వారికి రావాలి, దక్కాలంటే మాత్రం మీకు తెలుసు రేషన్ కార్డు లేని ఏమీ రాకపోతుంది. నేను చాలా మందిని చూసిన ఎమ్మెల్యే అయినాక కూడా హాస్పిటల్కి వెళ్తే
ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోతుంది. వారు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అది అతి కష్టంగా అది అప్లై చేస్తే వారికి మళ్ళీ చికిత్స జరుగుతుండే. అంత ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వం 10 సంవత్సరంల రేషన్ కార్డు లేక ఒక రేషన్ కార్డు ఆపితే అన్ని సంక్షేమ పథకాలు ఆపాలని ఒక దురాలోచనతోటి వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే ఒకటి రేషన్ షాప్ లో సరుకులే కాదు, మిగతాయి కూడా ఆపొచ్చని ఒక ఆలోచనతోటి ప్రతిదీ వాళ్ళు ఆపారు. ఈరోజు మన పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి, అర్హులైన వారికి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు దక్కాలని ఇప్పుడు 6 కిలోల సన్న బియ్యం కూడా ప్రతి పేదవాళ్ళకి ఎవరైతే ఉందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఈచ్ మెంబర్ కి 6 కిలోల సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సాధ్యమవుతుందంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. కాబట్టి వారి ఆశీర్వాదం, కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ లోని పనిగిరి కాలనీలో మూసీ నది పక్కన ఒక పెద్ద ముసలి సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నెల 3వ తారీఖున బోనాల పండుగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ముసలి సంచరిస్తూ ప్రదేశానికి రావద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు ముసలిని పట్టుకోవడంలో త్వరిత చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. మూసీ నది పక్కకున్న ఈ కాలనీలో దాదాపు ఒక ముసలి గత వారం రోజులుగా సంచరిస్తుందని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది. కానీ చెప్పింది కానీ వచ్చి చూసినప్పుడు కనిపించలేదు. కానీ 2 రోజుల క్రితం వాళ్ళంతా ఫోటోలు తీసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టినప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులైనరు. వెంటనే నేను అధికారులకు ఫోన్ చేసిన, హైడ్రాకు ఫోన్ చేయడం జరిగింది, మరి ఫారెస్ట్లకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ శరత్చంద్రారెడ్డి గారు ఇప్పుడే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దానంతా కూడా ప్రజలు ఇక్కడ రావద్దని బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. మరి 3వ తారీఖు నాడు బోనాలు ఉన్నాయి. ఇక్కడ శివాలయం, ఒక పురాతన శివాలయం, అమ్మవారి టెంపుల్ ఒకటి ఉన్నది. ఆ టెంపుల్ చాలామంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. 3వ తారీఖు నాడు బోనాలు ఉన్నాయి. ఈ బోనాల పండుగ సందర్భంగా చాలామంది అడిగి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మొసలి ఇక్కడి నుంచి దీన్ని బంధించే వరకు దయచేసి ఆ ప్రాంతం వైపు వెళ్ళకండి అని చెప్పేసి ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈలోపుగా ఫారెస్ట్ అధికారులు కూడా ఏదో ఒకటి చర్య చేద్దామని చెప్పేసి వాళ్ళంతా కూడా చూసుకొని పోతున్నారు. తొందరలో దాన్ని పట్టిస్తే ఈ ప్రజల యొక్క భయాలు పోతాయి. తద్వారా వీళ్ళు స్వేచ్ఛగా మళ్ళీ దేవాలయానికి వెళ్ళి రోజు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా దాన్ని బంధించాలని చెప్పేసి మేము అధికారులను కోరుతాము. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.